ఇంకోటి ఆ పరీక్షలు ఏళ్ల తరబడి నెలల తరబడి పెండింగ్ పడాయి ఇది వరకు. ఇప్పుడు విత్ ఇన్ డేస్ 45 days లో ఏ స్థాయిలో చేశారు, ఈ ఆర్మీ నుంచి చేశారు. యుద్ధ విమానాలతో తీసుకొచ్చి పేపర్లు పెట్టారు. ఎందుకు? వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం. అంత సిన్సియర్ గా చేశారు. కానీ లీకేజీకి బాధ్యత వహించాలి కదా, ఇప్పుడు అది జరిగిందా? నేను అంటుంది అదే, లీకేజీకి బాధ్యత వహించాల్సింది అధికార మంత్రి అంటనా. మంత్రి అయితే కనుక నిన్న కాక మొన్న పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తుంది కదా, వాళ్ళ మంత్రి రాజీనామా చేయలేదే. నిన్న కాక మొన్న ఉద్యమం చేసిన కుర్రోళ్ళని చెత్త కొట్టారు అక్కడ. అలాగే వాడు అట్లా కొనసాగుతున్నాడు. కేరళలో జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకెక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ మన ఆంధ్రాలో జరిగిన, తెలంగాణలో జరిగింది కరెక్ట్. మీరు అన్నట్టు 10th పేపర్ కూడా లీక్ అయింది, ఇవన్నీ మనం కూడా చూసాం, మాట్లాడు. కానీ ఈ స్థాయి ప్రొటెస్ట్, ఈ స్థాయి నిరసన డిమాండ్ రాకపోవడం, ఇప్పుడు అక్కడ రావడం ప్లస్ పాయింట్. నేను అంటోంది అదే. ఇక్కడ ఎందుకు రాలా? విద్యార్థులు ధర్నా చేస్తుంటే ముందే తీసుకెళ్లి బొక్కలో దోచేస్తున్నాడు. అక్కడ విద్యార్థి వచ్చి వాడు చక్కగా అనౌన్స్ చేసి వచ్చి కూర్చుని వాడికి 300-500 మంది నెల రోజుల పాటు ఎవడొచ్చాడు జనం? సోనం వాంచుకుని పట్టుకొచ్చినా సరే చివరికి డాన్సులు వేశారు. 3 పూట్ల తిండి వస్తున్నప్పుడు ఏంది ఇదని ఆపాలి కదా. ఆపారా? ఇది తినడానికి ప్లేసా, నిరసన ప్లేసా అన్నప్పుడు ఆపారా ఎవరన్నా? లేదు కదా. ఇట్లాగా అంటే ఉద్యమాన్ని కఠినంగా అణిచివేయడం మిగతా ప్రభుత్వాలు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇది ప్రజాస్వామ్యం ఉండనియాలంటుంది. పోనీ ఆ మాట జనం నుంచి అనిపిస్తున్నారా, చెప్పుకుంటున్నారా? చెప్పుకోవడం